నేను చింతిస్తున్నాను మరియు మేము అమలు చేసిన నేను చెప్పుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్నాం. మన తెలంగాణ అన్ని రంగాల్లో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్నారు. అంటే బీసీలు కాగా రెండు మూడుగా గుర్తిస్తున్న ఒకే ఒక నాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మీరందరూ గ్రహించాలి. బీసీ సోదరులు ముందుకు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ వస్తా ఉంది. కానీ గట్టిగా పాటిస్తున్నారో ఏనాడు రాజ్యసభ సభ్యులు అంటే బీసీలను గుర్తించడంలో మన తెలంగాణ చాలా ముందుండాలని మరియు అలాగే బీసీలను కూడా తెలంగాణలో తప్పకుండా గుర్తించి ఈ రానున్న ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అయినాల్లో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను. రానున్న మే 13వ తేదీ ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం 8 రోజులు ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మేము కూడా సమావేశం అవుతున్నాము. మీరు కూడా ఈ 12 ఇక్కడ చూస్తున్నారంటే ఈ ఎన్నికల గురించి మరియు మన బీసీ నేత ఆర్.కృష్ణారావు వస్తున్నారని మీరందరూ ఆయన మాటలు వినాలని, ఆయన ఏదైతే సలహా ఇస్తారో దాన్ని పాటించాలని తప్పడంతో ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి నేను ఎక్కువ సమయం ఇస్తున్నాను. రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండి కానుగుర్తుకు మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు ఓఎస్ శాసనమండలికి పార్లమెంట్కి పంపాలని, జగనన్న మళ్ళీ పంపాలని నేను వేడుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీకి విజయానికి ఆయన ఓటు సహాయం చేయడానికి వచ్చినారు. కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఆయన మాటలు విని మీరు తప్పకుండా ఆయన మాటలు ఆచరిస్తారని నేను, ఎందుకంటే బీసీ నేత ఈ రోజు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆర్.కృష్ణ గారు. కాబట్టి మీరందరూ ఆయనకి పూర్తిగా చెప్పాలని, ఆయన మాటలు మీరు తప్పకుండా పాటించాలని, అలాగే రానున్న ఎన్నికల్లో కార్మికులతో తప్పకుండా మీరు ఓటు వేసి మమ్మల్ని నాకు అసెంబ్లీకి పోయే శాసనమంత్రి గారికి పార్లమెంట్ పంపాలని బాధపడుతూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సోదరులకు కొత్తల కాంగ్రెస్ నేను రుణపడి ఉన్నాను. జై జగన్. నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మనమంతా కూడా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మన వెంకటరమణ మరియు హరియాణ గారు. ఈ సమావేశంలో మనం బీసీలందరూ కూడా ఐక్యతతో ఉన్నాం, ఒకటై ఉన్నాం. మనమంతా కూడా ఎవరు అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే మనలో ఐక్యత లేదు అన్నమాట. కానీ ఈ వేదిక ఈరోజు చెప్పాలి, మనమంతా కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐక్యతతో మనమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి మన సీఎంగా మన జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు సంక్షేమ పథకాల మహారాజు మన
ఒక కోయ కులానికి చెందిన ఈ శాంతమను ఈ ఆరాధనను మీ మధ్యకు పంపడం జరిగింది. మన జగన్మోహన్ అన్నకు ఎంత నమ్మకం ఉంటే ఖచ్చితంగా మన అన్నదమ్ములు బీసీ అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కోయ శాంతమను చేయి పట్టుకొని నడిపించి మీ అందరూ కూడా మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి మీ ఆశీస్సులతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ శాంతమను లోకసభకి పంపడం ఖచ్చితంగా మీ ఆశీర్వాద బలంతో మనం సాధ్యమవుతుందని తెలిసి ఈ రోజు జగనన్న నన్ను పంపడం జరిగింది. దయచేసి మనమంతా కూడా బీసీ వర్గాలు మనమంతా కూడా ఏమి ఎస్సీలు ఉన్నామో ఎస్టీలు ఉన్నామో బీసీలు ఉన్నామో మనమంతా మైనారిటీలు ఉన్నామో అందరం కూడా ఓసీలు కూడా అందరూ చేరుకొని ఈ రోజు మనమంతా కూడా ఒకటై ఐక్యతతో పనిచేసుకోవాలి. మీరందరూ కూడా ఈ రోజు ఈ 28 ఏళ్ళ తర్వాత హిందూపురం పార్లమెంట్లో గంగాధరన్న తర్వాత ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ మన జగనన్న మనల్ని గుర్తించి ఈ రోజు మనకు ఎంపీ స్థానం కూడా ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా ప్రభుత్వాలు దయచేసి మన మతం చాలా అమూల్యమైనది. మన ఓటు వేసేటప్పుడు ఒక 5 నిమిషాలు యోచించండి. మీ ఓటు చాలా అమూల్యమైనది. మీ ఓటు వేసేటప్పుడు ఒక 5 నిమిషాలు బీసీ సోదరుల బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారు. అలాంటి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచినటువంటి బీసీ సోదరుల నిలిచినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ సోదరులకి వెన్నెముకగా నిలిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా గుర్తుపెట్టుకోండి. బీసీ సోదరులను గుర్తించి నాకు తెలిసి స్థానిక సంస్థల వార్డు సభ్యుల దగ్గర నుండి పార్లమెంట్ పంపించే సభ్యుల వరకు కూడా బీసీలకి రిజర్వేషన్ మించి ప్రాతినిధ్యం పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ నామినేటెడ్ పదవులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులకి నామినేషన్ ఇచ్చే వర్గులలో కూడా బీసీ సోదరులకు ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని మీరు ఒకమారు బీసీ సోదరులు గుర్తెరిగి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తా ఉందా, మమ్మల్ని వాడుకొని వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ మేలు చేస్తా ఉందా అన్నది ఒకమారు బీసీ సోదరులు గమనించమని చెప్పి బీసీ సోదరులు తెలియజేస్తా ఉన్నా. నాకు గుర్తెరిగి మా ప్రాంతంలో బీసీలు అత్యున్నటువంటి ఈ నియోజకవర్గం కదిరి నియోజకవర్గం. ఈ కదిరి నియోజకవర్గంలో నాకు తెలిసి 2008లో కూడా బాలయ్య వాళ్ళని పట్ట వాళ్ళని ఓసీ వస్తువుల్లో ఉన్న వాళ్ళని లేదు వీళ్ళని ఎంతగా బీసీలకి తీసుకురావాలని శ్రమించి బీసీలకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మాట పేదల పక్షాన బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఎవరైనా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మాట గుర్తించాలి సోదరులారా. పేదల పక్షాన నిలబడే పార్టీ, పేదల పిల్లల కోసం నిలబడే పార్టీ, పేదల కుటుంబాల కోసం నిలబడే పార్టీ అది ఎవరైనా ఉన్నారంటే మీ గురించి క్షుణ్ణంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే గమనించండి. మన పిల్లలు బీసీ సోదరుల పిల్లలు ఈ రోజు అత్యున్నతమైన చదువులు చదువుకుంటున్నారా అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంటే. ఆయన వేసిన ఒక అడుగు ముందుకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఆ సోదరులు బీసీ సోదరుల పిల్లలకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వసతి సౌకర్యం కూడా విద్యా దీవెనతో సహాయిస్తూ బీసీలు వెన్నులతోంది నడిపిస్తున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా బీసీలకు మోసం చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆ ఇద్దరిని ఒక మాట బ్యారేజ్ వేసుకొని ఎవరి మేలు ఎవరి పీడలను గమనించి మీరు ఒక మాట ఆలోచించి బీసీ సోదరులారా ఒక మాట చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అధికారం ఇచ్చిన రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత బీసీ సోదరులు ఎక్కడ పెట్టారు, ఏ స్థాయిలో పెట్టారు, బీసీల కోసం ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, వాళ్ళు ఎన్ని చైర్మన్ ఇచ్చారు, ఎన్ని బోర్డు డైరెక్టర్లు ఇచ్చారు, ఎంతమంది మెంబర్లు ఉన్నారు. ఈ బీసీ సోదరులు చేసిన రాజ్యాధికారం పోతే కదా వాళ్ళు కూడా బయట తీసుకొస్తున్నాయి కదా. బీసీ సాధికారత్వం మీద తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తుండేది బీసీలు మాకు వెన్నుముక లాంటి వాళ్ళని, లేదు బీసీలకు నీ వెన్నుముకగా నిలబడతామని
మోసం చేసే వ్యక్తిగా జగన్ ఒక మాట గమనించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా బీసీ సోదరులు అండగా నిలుస్తారని కొత్త సోదరులు పిలిపించిన మనిషినం వేలాదిగా కఠిన నియోజకవర్గ అనుభవం నుండి దాన్ని వచ్చేటువంటి బీసీ నాయకులు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. బీసీలు గమనించారు, బీసీలు ఆలోచించారు, బీసీలు మధ్యలో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే, మోసపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వెంటనే నిలబడమని చెప్పి మీరు ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన ఈ సంకేతం, ఈ సభ, మీరు అటెండ్ అయిన విధానాన్ని చూసిన తర్వాత బీసీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండగా నిలుస్తారని, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞతగా ఆలోచించి ఎవరైతే మాకు మేలు చేశారో బీసీలు మా వెంటనే బీసీలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కథ నియోజకవర్గంలో ముందున్న సోదరులారా బొగ్గులమ్మ గారిని భారీ విజయంతో గెలిపించండి. అలానే వైఎస్ శాంతమంత్రి గారిని కూడా భారీ విజయంతో గెలిపించి మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మన కథ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ఇద్దరిని మనకి పంపించాలని గతంలో ఎన్ని కష్టాలలో కూడా 2014-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న మీకు ఇప్పుడు 2024లో బ్రహ్మాండమైన క్యాడర్ ఏర్పడి ఈ బీసీ సోదరులందరూ మనం ఎంటున్నప్పుడు ఇప్పుడు గెలిపించుకోవడం పెద్ద కష్టమేం కాదని ఇప్పుడు గతంలో కంటే భారీ మెజారిటీ ఇస్తూ ఈ ఇద్దరిని చట్టసభలో సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్య అతిథి ఎమ్మెల్యే అభ్యర్థి మబ్బుల్ గారికి, ఎంపీ అభ్యర్థి బోయ సంతమక్క గారికి, మరియు బత్తల వెంకటరమణ గారికి, బత్తల హరి గారికి, ఎక్స్ఎమ్మెల్యే చంద్రహాసన్ గారికి, సీనన్న గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో పాటు ఆ బీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బీసీలకు జరుగుతున్నటువంటి న్యాయం ఏ విధంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి సింహభాగాన్ని ఏ విధంగా గుర్తుపెట్టాలని 2 భాగాలుగా చేయించవచ్చు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు, 200 సీట్లు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం 100 సీట్ల కేటాయించిన ఘనత ఎవరికైనా తగ్గుతుందంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డీబీటీ ద్వారా అంటే పట్టణంలోకి 2,80,000 కోట్ల డబ్బులు ప్రజలకు ఇస్తే దాదాపు 1,40,000 కోట్లు బీసీలకే చెందిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఆర్థికంగా సుస్థిరత రావాలంటే ఖచ్చితంగా బీసీలు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ మాత్రమే రాజ్యం బాగుండాలని పూర్వకాలం నుంచి నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలలో ఓటర్లుగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ, బీసీలే ఎన్నమ్మకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాక్టికల్ గా బీసీలకు ఎంత న్యాయం చేయాలి, బీసీలతోనే ఈ యొక్క మనుగడ సాగుతుంది, రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీల మీద ఆధారపడుతున్నాయని ఏకైక లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీల ముద్దుబిడ్డైనటువంటి ఆత్మ ఒక్కరిని కాపాడమనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీలకు మంచి జరగాలన్నా రాబోయే బీసీలకు ఈ రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పలేదు తప్పదు. ఎందుకంటే ఇందుకు నిదర్శనం ఈ జిల్లాలో అభ్యర్థిగా వైఎస్ శాంతమక్క గారు, ఒక మంత్రిగా ఉషశ్రీ చరణ్ గారు, శంకరనారాయణ గారు, ఎంతో మంది అభ్యర్థులు ఈ రోజు బీసీలకు పెద్ద ఎత్తున లోక్సభలో అసెంబ్లీలో స్థానాలు కల్పిస్తూ నామినేట్ పదవుల్లో కూడా 50% బీసీ, ఎస్సీ, మైనారిటీకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి రాష్ట్రం అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి
చేయాలి. బీసీలు నా బీసీలు అని చెప్పి ఎవరైతే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి బీసీలకు కేవలం ఓటు బ్యాంక్ వాడుకున్న తెలుగుదేశం పార్టీని మీరు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా బీసీలకు నిజంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ బీసీలందరూ ఏకమై మీ ఐకమత్యాన్ని చాటి ఈ యొక్క రాష్ట్రంలో నాయకుడు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజల పాలన కోసం పనిచేసే నాయకుడు కాబట్టి మీరందరూ కూడా ఈ నెల 11వ జరగబోయే ఎన్నికల్లో మన యొక్క పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంతమ్మ గారికి అదేవిధంగా కళ్యాణ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మద్దూరు గారికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకు ఉన్నత కుటుంబాలకు జరుగుతున్న ఎన్నికలు అన్యాయానికి న్యాయానికి జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి సంక్షేమానికి అదేవిధంగా మోసం చేసిన ప్రభుత్వాలకు జరుగుతున్న ఎన్నికలు. ఈ రోజు ఏ ఎన్నికల్లో మనం ఒకటే ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తొలుతు మందిని అమలు చేసి ఈ రోజు చెప్పిన